ఆపరేషన్ సింధూర్ కళ్ళ ముందు తన హస్బెండ్ని చంపేసి వెళ్ళి నువ్వు నీ మోదీకి చెప్పుకో అని చెప్పడం అన్నది ఇంతటితో ఆగిపోతుంది అంటారా? నా అంచనా ప్రకారం 6 రోజుల కంటే మించి పాకిస్తాన్ ఆర్మీ ఫైట్ చేయలేదు. 1999లో వాజ్పేయి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. लड़ाई के परिणाम के बारे में भी मेरे मन में कोई संदेह नहीं है. हमारी विजय निश्चित है और हम विजयी होकर दिखाएंगे. ఒకవేళ నువ్వు నా మీద బాంబు వేస్తే నేను 5 బాంబులు వేస్తే మొత్తం పాకిస్తానే తుడిచిపోతుంది. అండ్ డెఫినెట్ గా ఇంకొకసారి భారతదేశం మీద ఏదైనా అటాక్ చేయాలి అన్న ఆలోచన దుస్సాహసం చేసే ముందు ఈ ఆపరేషన్ ని ముందుండి నడిపించింది కూడా ఇద్దరు మహిళలు. మన దేశంలో మన సమాజంలో హిందువులకి ముస్లింకి మధ్యలో మతభేదం క్రియేట్ చేసి నమస్కారం, నేను మీ హిందూ ఊరుగంటి. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఇదే పేరు. కొంతమంది ప్రౌడ్గా ఫీల్ అవుతుంటే ఇంకొంతమంది భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఏంటి ఈ ఆపరేషన్ సింధూర్, అసలు ఏం జరుగుతుంది మన ఇండియాలో, ఇవన్నీ మనకి క్లియర్గా తెలియజేయడానికే ఈ ఇంటర్వ్యూ. నాతో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్లో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో పాల్గొని నార్త్ ఈస్ట్ ఉల్ఫా తిరుగుబాటుదారులతో పోరాడి రాజస్థాన్ పాకిస్తాన్ బార్డర్స్లో ఎన్నో సేవలు అందించి ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఏకం ఐఏఎస్ అకాడమీ ద్వారా శిక్షణ అందిస్తున్నారు. ఎవరో కాదు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ గురించి జనరల్ ఆడియన్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అనే డౌట్స్ ఉన్నాయి. సో అందరికీ అర్థమయ్యేలాగా మీతో మాట్లాడితేనే కరెక్ట్ అనిపించి మీ దగ్గరికి రావడం జరిగింది. సో అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది యుద్ధమా, లేకపోతే మొన్న పహల్గామ్లో జరిగిన దానికి ప్రతీకారమా, అసలు ఏంటిది? యుద్ధం అయితే కాదు మేడం, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఆర్మీ ఇచ్చిన స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్ పరంగా చూస్తే కనుక మాకు యుద్ధం చేసే ఉద్దేశం లేదు. కాకపోతే ఏ ఉగ్ర స్థావరాల నుంచి ఎక్కడి నుంచి అయితే టెర్రరిస్ట్ వస్తున్నారో ఆ స్థావరాల్ని ధ్వంసం చేయమని చెప్పి పాకిస్తాన్కి గత 10-12 సంవత్సరాల నుంచి మేము చెప్తూనే ఉన్నాము. కానీ పాకిస్తాన్ వినట్లేదు. కాబట్టి ఆ చర్యలు మేము మా చేతుల్లో తీసుకొని ఎయిర్ ఫోర్స్ ద్వారా, ఇండియన్ ఆర్టిలరీ ద్వారా, అలాగే ఇండియన్ నేవీ ద్వారా మిజైల్స్ యూజ్ చేసి ఈ 9 స్థావరాల్లో మనం బాంబ్స్ వేసి ఆ స్థావరాల్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో ఇది యుద్ధం మాత్రం కాదు అని చెప్పి చాలా క్లియర్గా భారత ప్రధాని గారు కానీ ఆర్మీ స్పోక్స్ పర్సన్ కానీ చాలా క్లియర్గా తెలియజేశారు మ్యామ్. ఇది ఒక రకంగా ప్రతీకారం అనే అనుకోవాలి. ప్రతీకారం కూడా కాదు మ్యామ్. ఫ్యూచర్లో మన భూమి మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి ఇంకెవరినైనా అమాయకంగా చంపేయకుండా మనం చేస్తున్న చర్యలు అనుకుని మనం అనుకోవచ్చు. ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం వెనక ఆంతర్యం ఏంటి? ఆంతర్యం ఏంటంటే మ్యామ్, ఇప్పుడు మనం పహల్గామ్ దాడులు చూస్తే గనక పేర్లు అడిగి మరి ఒక మహిళ ముందు తన నూతన దంపతులు వాళ్ళు తన మహిళ కళ్ళ ముందు తన హస్బెండ్ని చంపేసి అండ్ వెళ్ళి నువ్వు నీ మోదీకి చెప్పుకో అని చెప్పడం అన్నది అసలు చాలా నిర్దాక్షం అది. సో ఆ అమ్మాయి నుదుటి బొట్టు చెరిపేశారు కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం తిరిగి ఇవ్వాలి కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని. సింధూర్ అంటే ఏంటి? ఒక మహిళ తన హస్బెండ్కి గుర్తుగా పెట్టుకునే సింధూరమే మనం అనుకుంటాం, రైట్? సో ఆ సింధూర్ తిరిగి దేశమంతా ఆ మహిళకి ఇచ్చింది అన్న ఒక భావన కల్పించాలి అని చెప్పి ఆ ఉద్దేశంతోనే పెట్టింది ఆపరేషన్ సింధూర్. ఓకే, ఇప్పుడు అది జరిగింది అంటారా? ఇది ఇంతటితో ఆగిపోతుంది అంటారా? లేదండి, ఇది ఫస్ట్ ఫేజ్. ఇది కనీసం నా అంచనా ప్రకారము పాకిస్తాన్ భూమి నుంచి టెర్రరిజం పోవాలి అంటే ఇంకా ఒక 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. అంత ఈజీగా కాదు. ఇప్పుడు 2019లో కూడా మనం బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ చేసాం. దాంతో ఆగిందా? లేదు కదా. దాని తర్వాత కూడా ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి, క్రాస్ బార్డర్ టెర్రరిజం జరుగుతూనే ఉంది. కాకపోతే ఇది కొంచెం మనం చాలా పెద్ద ఎత్తుగా చేసాం కాబట్టి పాకిస్తాన్ భయపడిపోయింది. ఇందులో సందేహం లేదు, పాకిస్తాన్ ఖచ్చితంగా భయపడింది. అండ్ డెఫినెట్గా ఇంకొకసారి భారతదేశం మీద ఏదైనా
అటాక్ చేయాలి అన్న ఆలోచన దుస్సాహసం చేసే ముందు 1,00,000 సార్లైనా పాకిస్తాన్ ఆలోచించాల్సి. ఓకే. అండ్ ఈ ఆపరేషన్‌ని ముందుండి నడిపించింది కూడా ఇద్దరు మహిళలు. ఐ మీన్ ఇంకొకళ్ళు ముస్లిం, ఒకళ్ళు హిందూ. సో దీని వెనుక ఆంతర్యం ఏంటంటారు? అంటే ఆపరేషన్ వీళ్ళు నడిపించలేదు మేడం. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి వీళ్ళిద్దరిని సింబాలిక్గా మహిళా శక్తిని నిదర్శనంగా ఒక అమ్మాయి కర్నల్ ఇండియన్ ఆర్మీలో కురేషి మేడంని అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వ్యోమికా సింగ్. ఎందుకంటే పహల్గామ్లో జరిగిన దాని వెనక యాక్చువల్లీ కూటనీతి ఏంటంటే మన దేశంలో మన సమాజంలో హిందువులకి ముస్లింకి మధ్యలో ఒక మతభేదం క్రియేట్ చేసి ఇండియాలో కమ్యూనల్ రైట్స్ చేయాలి అన్న ఉద్దేశంతో చేశారు. కాబట్టి ఆ 2 కమ్యూనిటీకి చెందిన మహిళలని ముందు పెట్టి మనం ఒక సందేశం యావత్ ప్రపంచానికి ఇచ్చాం. ఏంటంటే మన భారతదేశంలో ఓన్లీ కమ్యూనల్ హార్మనీ, ముస్లిమ్స్కి హిందూస్కి మధ్యలో ఉన్న కమ్యూనల్ హార్మనీయే కాదు, మహిళా శక్తి కూడా చాలా ఎత్తుగా ఉంది అని చెప్పడానికి ఒక సింబాలిక్ మెసేజ్ లాగా వాళ్ళని ఎంచుకున్నారు. ఓకే. ఇప్పుడు మనమైతే మొదలు పెట్టాం ఆల్రెడీ వాటర్ దగ్గర నుంచి. అంటే జనరల్గా యూట్యూబ్ చూస్తున్న వాళ్ళకి కానీ, టీవీ చూస్తున్న వాళ్ళకి కానీ చాలా కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. అంటే ఇటు మాక్ డ్రిల్ అని ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు, ఇటు యుద్ధం వస్తే మీరు లాక్డౌన్ అయిపోతారు, ఇంట్లో కావాల్సినవన్నీ పెట్టుకోవాలి అని చెప్పి రకరకాలుగా న్యూస్లు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. జనరల్ ఆడియన్స్ చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు. సో మరి దీన్ని అసలు ఇందులో ఎంత నిజం ఉంది? నిజంగానే యుద్ధం వస్తుందా? లేదు, యుద్ధము ఫుల్ స్కేల్ వార్ మనం 1971లో ఎలాగైతే పాకిస్తాన్తో యుద్ధం చేశామో ఆ లెవెల్లో ఇంటెన్స్ బ్యాటిల్ మాత్రం జరగదు అన్నదే నా అనుమానం. కాకపోతే ఇంకా పాకిస్తాన్ రిటాలియేట్ అవ్వలేదు, ఇంకా ఎదురుగా ఏది దాడి మన మీద పెద్దగా ఏం చెయ్యలేదు కాబట్టి. కానీ డెఫినెట్గా పాకిస్తాన్ రిటాలియేట్ అవుతుంది. సో అది రిటాలియేట్ అవ్వలేదు అనుకోండి, పాకిస్తాన్లో సివిల్ వార్ జరిగిపోతుంది. ప్రభుత్వాన్ని తీసేయండి అన్నట్టుగా జనాలు నిరసనకి రోడ్ల మీద దిగుతారు. కాబట్టి వాళ్ళ జనాలని కనీసం ఒక ఆశ చూపించడానికి మేము కూడా తిరిగి దాడి చేసామని చెప్పడానికైనా సరే పాకిస్తాన్ కనీసం ఒక్కసారైనా దుస్సాహసం చేస్తుంది అని నాకైతే అనిపిస్తుంది. కాకపోతే అది ఫుల్ స్కేల్ వార్ కాకపోవచ్చు. అయినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ నేవీ కానీ ముగ్గురు సంసిద్ధంగానే ఉన్నారు. ఎలాంటి దుస్సాహసం పాకిస్తాన్ చేస్తే గనక ఖచ్చితంగా ఈసారి పాకిస్తాన్కి గట్టి దెబ్బనే పడుతుంది. ఇప్పుడు ఇండియా ప్రజలందరూ కూడా మంచి చెడు అని ఆలోచిస్తూ ఉంటాం. సో మనం ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలన్నా కానీ పెద్ద స్థాయిలో ఇలాగే ఉంటుంది. బట్ వాళ్ళు చంపు లేకపోతే చచ్చిపోదాం అన్నట్లు ఉంటారు. సో అసలు మరి ఇది వాళ్ళు చేసిన కాల్పులకి మనం ప్రతీకారంగా ఇదొకటి మా శక్తి చాలా పెద్దది అని చూపించాం. బట్ అసలు ఇది ఎటు వెళ్తుంది ఇంకొంచెం డెప్త్గా చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? పాకిస్తాన్ భారతదేశం మీద టెర్రరిజం 1986 నుంచి జేఎండ్కేలో చేస్తుంది. దానికన్నా ముందు పంజాబ్లో ఖాలిస్తాన్ మూమెంట్ పేరు మీద అది కూడా ఒక టెర్రరిస్ట్ యాంగిలే మేడం. అది ఖాలిస్తాన్ మూమెంట్లో పాకిస్తాన్ ఫెయిల్ అయింది కాబట్టి వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్కి వాళ్ళ అటెన్షన్ని షిఫ్ట్ చేసి ఇండియా మీద గత 39 సంవత్సరాల నుంచి ఇండియా మీద టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తున్నారు మ్యామ్. అండ్ పాకిస్తాన్ మనం లోపలికి వెళ్ళి చూస్తే కనుక పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ ఐఎస్ఐ కానీ చాలా డీప్గా ఈ టెర్రరిస్ట్తో కలిసి ఉన్నారు. మీరు చెప్తే నమ్మరు మ్యామ్, వెధవలు. ఇప్పుడు మొన్న జరిగిన ఎయిర్ రేడ్స్లో మౌలానా మసూద్ అజర్ అని చెప్పి జైషే మొహమ్మద్కి చీఫ్, ఆయన టెర్రరిస్ట్ సంఘటనకి చీఫ్. వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే వాళ్ళ ఫ్యూనరల్లో, అంత్యక్రియలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు అండ్ పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఉన్నత అధికారులు కూడా అటెండ్ అయ్యారు. అంటే వాళ్ళు ఒక చాలా క్లియర్ మెసేజ్ ఏమిస్తున్నారు ప్రపంచానికి ఏంటంటే మేము టెర్రరిజంని సపోర్ట్ చేస్తాము అన్న మెసేజ్ ఇస్తున్నారు. కాబట్టి మనం ఈ అవకాశాన్ని వదులుకోకుండా పాకిస్తాన్ నిజరూపం ఏదైతే ఉందో యావత్ ప్రపంచానికి మనం చూపించే మన బాధ్యత మనకుంది. ఇంకొక క్లారిటీ ఆడియన్స్కి మనం ఇవ్వాల్సింది ఏంటంటే మన చర్యలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మొదలైంది. వాళ్ళకి నీళ్ళు ఆపేసాం, రకరకాలుగా వస్తుంది. ఇది పాకిస్తాన్కి ఎదుర్కోవడానికి మనం చేసినవి ఏంటి అంటే మ్యామ్
ది ఫైట్ అగేన్స్ట్ టెర్రరిజం అన్నది ఈ దాడులతోనే మొదలు అవ్వలేదు. మనం 1990 నుంచి మన ఇండియన్ ఆర్మీని ఎల్ఓసిలో డిప్లాయ్ చేసి ఇవన్నీ మనం ఫైట్ బ్యాక్ చేస్తూనే ఉన్నాం. గతంలో మనం చూసుకుంటే గనక గత 10-12 సంవత్సరాల నుంచి ఆర్థికంగా పాకిస్తాన్ని మనం చాలా పెద్ద దెబ్బ కొట్టేసాం ఆల్రెడీ. ఈరోజు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు. జనాలు అడుక్కుని వచ్చే పరిస్థితి వచ్చింది. అక్కడ ఇన్ఫ్లేషన్ 38-40%. అక్కడ పెట్రోల్ ధర 350 నుంచి 600 రూపాయలు లీటర్కి వెళ్ళిపోయింది. సో సామాన్యులు చాలా అల్లకల్లోలంగా ఉన్నారు అక్కడ. కాకపోతే ఇలాంటి వెధవ పనులు చేసి పాకిస్తాన్ ఆర్మీ మరియు పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళకున్న బాధల నుంచి జనాల మైండ్ని డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఆడిన పన్నాగం ఇది. సో దట్ ఇండియా మన మీద అటాక్ వస్తుంది అంటే ఏమవుతుంది, పాకిస్తాన్లో పౌరులందరూ వాళ్ళ దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి అందరు ఐకమత్యంగా ఉండి ఇండియా మీద మనం కూడా దాడి చేయాలి అన్న ఒక ఆలోచన తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఆడిన పన్నాగం. ఓకే, ఒకవేళ యుద్ధం అనేది వస్తే మనకి ఏ దేశాలైనా మద్దతు ఉన్నాయా, మనకి సపోర్ట్ ఉన్నాయా? మనకు చాలా మద్దతు ఉంది మ్యామ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మద్దతు అవసరం లేదు అని నేను అంటాను. కాకపోతే మన యుద్ధంలో మనం వాడే మారణాయుధాలు కానీ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి బహుశా ఒకవేళ మనం ఒక కంట్రీ నుంచి ఆయుధాలు ఇంపోర్ట్ చేస్తున్నాము అంటే మేబీ అందులో కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. కానీ మన దగ్గర కనీసం 40-45 రోజులు ఏ ఇంపోర్ట్ రాకపోయినా సరే మనం స్వయంగా యుద్ధం చేసుకునే సామర్థ్యత మనకుంది. సో మనకు అలాంటి ఇబ్బంది ఏం రాదు. పాకిస్తాన్ కెపాసిటీ చూసుకుంటే గనక నా అంచనా ప్రకారం 6 రోజుల కంటే మించి పాకిస్తాన్ ఆర్మీ ఫైట్ చేయలేదు. వాళ్ళకంత సినిమా కూడా లేదు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు కానీ ఆర్థిక బలం కానీ డిప్లొమాటిక్ బలం కానీ పొలిటికల్ లీడర్షిప్ కానీ అసలు లేదు మేడం. సో అందుకే పాకిస్తాన్ ఇంటెన్స్ వార్కి మాత్రం ఇండియా మీద రాదు. తెలుసు పాకిస్తాన్కి హిస్టరీ చూసుకుంటే కనుక 47లో 65లో 71లో 1999లో ఈ 4 యుద్ధాలు మనం చాలా గట్టిగా వాళ్ళకి దెబ్బ కొట్టాం కాబట్టి ఫుల్ స్కేల్ వార్కి మాత్రం ఇండియా పైన వచ్చే ఆసక్తి నాకైతే కనిపించట్లేదు. ఓకే, సో ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ బలం చాలా ఎక్కువ ఉంది అంటున్నారు. అంటే అసలు ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి పోలికలే లేవు. అంటే ఇప్పుడు ఒక వయసులో ఉన్న అబ్బాయి 25 ఏళ్ళ అబ్బాయికి 3 సంవత్సరాలు ఉన్న బాబుకి ఏమన్నా అసలు యుద్ధంలో పోటీ అసలు ఏమైనా ఉందా? సో అదేవిధంగా పాకిస్తాన్ 3 సంవత్సరాలు కూడా నేను చాలా ఎక్కువ చెప్పేశాను యాక్చువల్లీ కంపారిటివ్ చేస్తే కానీ. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ మన దగ్గర ఉన్న మిజైల్ సిస్టమ్స్ కానీ మన దగ్గర ఉన్న ఆర్థిక బలం కానీ దాని ముందు పాకిస్తాన్ చోటా బచ్చా. సో మనం అసలు పాకిస్తాన్ని ఒక శత్రువులా కూడా భావించాం. మనకు శత్రువు చైనా, మనకు పెద్ద శత్రువు చైనా. సో మనము చైనాని ఢీకొట్టాలి అన్న ఉద్దేశంతోనే డెవలప్మెంట్ చేస్తున్నాం. సో మనకి పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫ్యాక్టర్. అసలు మనం దాన్ని కన్సిడర్ కూడా చేయం మేడం. సో మనం కంపేర్ చేయాల్సిన అసలు అవసరం కూడా లేదు. ఓకే, చైనా టాపిక్ వచ్చింది కాబట్టి సో అమెరికా వర్సెస్ చైనా వాణిజ్య యుద్ధం జరుగుతున్న వేళ చైనా యాక్టివ్గా యుద్ధానికి దిగుతుందంటారా? లేదండి, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా అమెరికా చైనా మధ్యలో వాణిజ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇటీవలనే చైనా ఇండియాకి ఇన్విటేషన్ ఇచ్చింది. ఏమని, మన మధ్యలో ట్రేడ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాము, ఎందుకంటే అమెరికాతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. ఈ టైంలో మాత్రం చైనా నేను అనుకోవడం, ఎందుకంటే నేను చైనా కంట్రీని చాలా క్లోజ్గా స్టడీ చేస్తాను కాబట్టి నా అంచనా ప్రకారం అయితే చైనీస్ ఎటువంటి అటాక్స్ ఇండియా మీద చేసే అవకాశం లేదు. ఎందుకంటే దే వాంట్ టు ఇంక్రీజ్ ద ట్రేడ్ రిలేషన్షిప్ విత్ చైనా. వాళ్ళు మన మీద అటాక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చైనీస్ ఎకానమీ కొలాప్స్ అయిపోయే అవకాశం కూడా ఉంది. సో వాళ్ళు అలాంటి పాకిస్తాన్ కోసం వాళ్ళ ఎకానమీని ఎటువంటి హాని జరగనీయకుండా చూసుకుంటారు అన్నది నా ఆలోచన. ఓకే, ఇంకొక డౌట్ అందరికీ ఏముంది అంటే ఇప్పుడు ఇది జరిగింది, దీని తర్వాత రేట్లు పెరిగిపోతాయి, పెట్రోల్ పెరిగిపోతుంది, తినే సరుకులు కూడా పెరిగిపోతాయి అనే భయం కూడా అందరికీ ఎక్కువైంది. సో ఇది ఎంతవరకు పడుతుంది అంటారు? అంటే ఒకవేళ మన దేశం ఒక ఫుల్ స్కేల్ వార్కి వెళ్తే గనక మీరు అన్నట్టుగా ఇది అయ్యే అవకాశం ఉంది. కానీ ఇది అవ్వకుండా చూసుకోవడానికి కూడా డెఫినెట్గా భారత్ ప్రభుత్వము తగిన చర్యలు తీసుకుంటుందనే నా అభిమానం. అదే నేను అనుకుంటున్నాను. మరి పాకిస్తాన్ అణుబాంబు ఏమైనా మన ఇండియా మీద వాడే అవకాశం ఉందా? అంటే
ఒకవేళ పాకిస్తాన్ ఇండియా మీద అణుబాంబు వాడితే మాత్రము అది పాకిస్తాన్కి చివరాఖరు రోజు. ఎందుకంటే ఇండియా రిటాలియేషన్ మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. 1999లో వాజ్పేయి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఒకవేళ నువ్వు నా మీద బాంబు వేస్తే, నాది చాలా పెద్ద దేశం, నేను ఒక బాంబు 2 బాంబులు తట్టుకోగలను, నేను 5 బాంబులు వేస్తే మొత్తం పాకిస్తానే తుడిచిపోతుంది, వచ్చే 700 సంవత్సరాలు అక్కడ ఒక గడ్డి మొలక కూడా రాదు అన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఆ భయం కూడా ఉంది మ్యామ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక కన్వెన్షనల్ వార్లో మనతో గెలవలేరు కాబట్టి ఒక న్యూక్లియర్ బ్లఫ్ క్రియేట్ చేస్తారు. ఆ న్యూక్లియర్ బ్లఫ్ వల్లనే వాళ్ళు జారుకోవడానికి ట్రై చేస్తున్నారు, అంతే తప్పితే ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు న్యూస్లో 8 మంది చనిపోయారు, సో ఇలా మనం 9 దాడులు చేసామని మీరు చెప్పారు. ఈ దాడుల్లో టెర్రరిస్టులు ఆల్మోస్ట్ పోయినట్లేనా? లేదు లేదు లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే మనం ఈ అటాక్, మన మీద అటాక్ 22 ఏప్రిల్ నాడు జరిగింది, మనం రిటాలియేషన్ చేసింది 7 మే రోజు చేశాం. సో దాదాపు ఒక 14 నుంచి 15 రోజులు గ్యాప్ వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఉగ్రవాదులందరినీ, టెర్రరిస్టులందరినీ వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపుల నుంచి తీసేసి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి తరలించారు. సో ఇదంతా జరిగింది కాబట్టి అందుకే చాలా టెర్రరిస్ట్ ఎక్కువ మంది చనిపోలేదు. ఒక అంచనా ప్రకారము పాకిస్తాన్లో దాదాపు 30,000 మందిగా టెర్రరిస్ట్ ట్రైన్డ్ అయి ఉన్నారు. 30,000 మంది, ఇంకా ఎక్కువ అయి ఉంటారు కూడా. సో నేను చెప్పాను కదా, ఇది ఓన్లీ ఫేజ్ 1 మాత్రమే. ఖచ్చితంగా మనం ఇప్పుడు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో అటాక్ చేసినప్పుడు ఎలా 10 సంవత్సరాలు అక్కడే ఉండి ఒక్కొక్కరిని వెతికి మరి చంపిందో, అదే విధంగా మనము పాకిస్తాన్లో ఉండకపోయినా పర్వాలేదు, మన శాటిలైట్స్ని వాడి, మన ఇంటెలిజెన్స్ని వాడి, వాళ్ళు ఉండే స్థావరాలని కనుక్కొని ఇలాంటి దాడులు కొనసాగించాలి అనే నేను చెప్తాను. కార్గిల్ దెబ్బ తగిలిన జంకని పాక్, సో ఇప్పుడు ప్రతీకార దాడులకు దిగితే సో సరిహద్దు గ్రామాల ప్రజలకి ఎంతవరకు సేఫ్ అంటారు? మేడం, ఎప్పుడైనా సరే యుద్ధం జరిగితే అసలు దానికి కాస్ట్ వహించేది సరిహద్దుల్లో ఉన్న గ్రామాలే. మనం ఈ దాడులు చేసిన ముందే మన సరిహద్దుల్లో ఉన్న గ్రామాలన్నిటినీ ఖాళీ చేయించేసాం. మహా అయితే ప్రతి గ్రామంలో ఒకరిద్దరిని మాత్రమే వదిలేసి, వాళ్ళ పర్సనల్ వస్తువులకి కాపలాలా వదిలేసి వాళ్ళని సేఫ్ జోన్స్కి ఆల్రెడీ మనం షిఫ్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ 22వ తారీఖు నుంచి పాకిస్తాన్ మన సరిహద్దుల్లో ఉన్న గ్రామాల మీద బాంబులు కంటిన్యూస్గా వేస్తూనే ఉంది. సో ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఎందుకంటే వాళ్ళు మేము కూడా జవాబిస్తున్నాము, ఇంతమందిని చంపుతున్నాము అని వాళ్ళు ప్రజలకి చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళు దీన్ని మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తారు. కాకపోతే మనం తగిన చర్యలు మన లెవెల్లో మనం తీసుకుంటూనే ఉన్నాం. ఓకే, సో మీరు పాకిస్తాన్ సరిహద్దులో కూడా వర్క్ చేసి సేవలు అందించున్నారు. సో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏదైనా మీరు వర్క్ చేసి? అంటే నేను పాకిస్తాన్లో ఉన్నప్పుడు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో నేను చాలా పాల్గొన్నాను. వీళ్ళు ఎలా అంటే, ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్ట్ని ట్రైన్ చేసి మన ఇండియాలోకి పంపించి ఇక్కడ దాడి చేయండి అన్నట్టుగా పంపిస్తారు. సో మేము యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో మేము దీన్ని టెక్నికల్ పేర్లు, ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్, సర్చ్ అండ్ డెస్ట్రాయ్ ఆపరేషన్స్, ఇలా వాళ్ళు ఉన్న స్థావరాలు కనుక్కొని, మన దేశంలో ఉన్న స్థావరాలు కనుక్కొని వాటి మీద దాడి చేసి వీళ్ళని చంపేయడం మాత్రం జరుగుతుంది. సో మెనీ ఆపరేషన్స్ ఐ ఆల్సో టుక్ పార్ట్ ఇన్ ది ఆపరేషన్స్ ఇన్ జేఎండ్కే ఆల్సో. రాజస్థాన్ బార్డర్లో కూడా చాలా ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది, అక్కడ కూడా డెఫినెట్గా చాలా ఆపరేషన్స్ కూడా జరుగుతాయి. ఇప్పుడు రాకపోకలు అయితే మొత్తం అంతా స్టాప్ చేసినట్లే? 100%. రాకపోకలు యాక్చువల్లీ ముందు నుంచి కూడా చాలా మటుకు తగ్గిపోయాయి, ఇప్పుడైతే ఇక 0 లెవెల్కి వచ్చేసాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.